హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్స్టైల్ వినీ. దిస్ ఈజ్ వినీలా. ఉగాది వస్తుంది కదండి. సో మనకి మార్కెట్లోకి రా మ్యాంగోస్ వస్తాయి కదా. సో నేను ఇవాళ మీకు మ్యాంగో పులిహోర ఎలాగో చూపించాలనుకుంటున్నా. అందరికీ తెలిసిన రెసిపీనే, బట్ ఎవరైనా తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని పెడుతున్నాను. నేను ఈ కప్తో 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 cup ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ కావాలండి. సో ఇక్కడ నేను టోటల్ 4 cups వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి మనం 1 teaspoon ఆఫ్ ఆయిల్ వేసుకుందాము, కొంచెం అన్నం పొడి పొడిగా అవ్వడానికి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుని 3 whistles వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయిలో 2 tablespoon ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక కొన్ని పల్లీలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, అలాగే జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేగాక చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం అన్నంలో పసుపు వేసుకున్నాం కదండి, సో కొంచెమే వేసుకోవాలి ఇక్కడ. అలాగే సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి వేగనివ్వండి పల్లీలు అవన్నీ. ఆ తర్వాత మామిడి తురుముని కూడా వేసుకోవాలండి ఇందులో. ఈ మామిడి తురుము వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మామిడి తురుముని ఈ మిశ్రమాన్ని అంతా మగ్గనివ్వాలండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 minutes అయితే సరిపోతుంది. వీడియోలో చూస్తున్న విధంగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న అన్నంని ఈ మామిడి గుజ్జులో వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మ్యాంగో పులిహోర రెడీ. బాయ్ అండి అందరికీ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వర్స్టైల్ వినీ.